ఇక్కడ నించోండి. షేక్ అవుతుంది చూసుకో. ఇక్కడ కూడా అవుతుంది, ఇక్కడ కూడా అవుతుంది, ఇంకా అవుతుంది. మీరమ్మ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మీరమ్మ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాను. ఆల్రెడీ వీడియోలో చూశారు కదా, కైలాసగిరి అని కనిపిస్తుంది. అక్కడికే మనం వెళ్తున్నామండి. ఈ మధ్య కొత్తగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ని అయితే చూడడానికి వెళ్తున్నాం. కైలాసగిరి కొండపైకి వెళ్ళటానికి అయితే మాత్రం ఒకటి ఓన్ వెహికల్ ద్వారా వెళ్ళొచ్చండి. అలాగే బస్సెస్ ఉన్నాయి, అలానే రోప్ కూడా ఉంది. రోప్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. కొండపైకి వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్కి అయితే మాత్రం రైట్ సైడ్ వెళ్ళాలి. చూడండి, ఇలాగే రైట్ సైడ్ వెళ్ళాలి. మనకి వే కూడా చూపిస్తుంది. మేము లైన్లోకి వెళ్ళేసరికి 4 అయింది. అప్పటికే చాలా అయితే జనాలు ఉన్నారు. టికెట్ కౌంటర్లో అయితే టికెట్స్ అయితే ఒక పర్సన్కి 250 రూపీస్ ఉందండి. అదే ఫ్యామిలీలో 2 చిల్డ్రన్స్తో కలిపి వెళ్ళేటట్లయితే ఫ్యామిలీ 4 మెంబర్స్కి 800, సింగిల్ చిల్డ్రన్ అయితే 650 అలా ఉంది. అయితే విఐపి టికెట్ అని ఒకటి ఉంది. అది మాత్రం ఒక 15 మినిట్స్ అయితే మీరు గ్లాస్ బ్రిడ్జ్ మీద అయితే స్పెండ్ చేయొచ్చు. కానీ ఇమీడియట్గా లైన్ ఏం లేకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతారు. టైం లేని వాళ్ళు చేయొచ్చు అలాగా. లేదు అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకున్నా సరే ఆ టికెట్ తీసుకుంటే మాత్రం ఎలాంటి క్యూ లైన్ లేకుండా మీరు హ్యాపీగా డైరెక్ట్గా బ్రిడ్జ్ పైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎక్కువసేపు కూడా ఉంటారు. వీళ్ళు ఒక 7-8 మినిట్స్ ఉంటే వాళ్ళు 15 మినిట్స్ వరకు ఉంటారు. ఇక్కడ మీరు టికెట్ చూసారు కదా, గ్రూప్గా వెళ్తే మాత్రం ఆ టికెట్లో 7 మెంబర్స్కి ఉంది. కానీ ఒక్కొక్కరికి 220 పడింది, చాలా తక్కువ. అలా గ్రూప్గా వెళ్ళేటట్లయితే మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. కానీ ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. చూసారు కదా, ఈ స్టెప్స్ వరకు వెళ్ళిన తర్వాత కాసేపు అయితే అక్కడ ఉంటాము. ఇప్పుడు అక్కడ కనపడుతున్నారు కదండి, ఆ మనుషులు మిడిల్లో ఉంటారనమాట వాళ్ళు. అయితే చివరికి వెళ్ళేటప్పటికి మాత్రం అలా 3 పార్ట్స్ కింద విడదీస్తూ, అంటే మన స్టెప్ బై స్టెప్గా పంపిస్తూ ఉంటారనమాట. అక్కడ మనుషులు కూడా చాలామంది, సెక్యూరిటీ కూడా చాలా టైట్గా, చాలా బాగుంది. చాలా చక్కగా అందరినీ కూడా భయపడకండి, ఏముండదు అని చాలా క్లీన్గా నీట్గా చెప్తారు. చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేసి వచ్చారంటే నిజంగా. పెద్దవాళ్ళు అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా పిల్లలు లాంటి వాళ్ళే భయపడుతున్నారు, కానీ పెద్దవాళ్ళు అంటే ఏజ్డ్ పీపుల్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడో చైనాలో ఉందట, మరికి మన వైజాగ్లో మన కైలాసగిరి దగ్గర ఉంది అంటే చాలా హ్యాపీ కదండి. అందరికీ కూడా వెళ్ళాలి, అడ్వెంచర్ చేయాలని అనిపిస్తుంది కదా. అలాంటి వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళండి. కానీ బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు, చివరికి వెళ్ళేటప్పుడు మాత్రం చిన్న జర్క్ అనేది ఉంటుంది, లాస్ట్లో మాత్రం ఉంటుంది. అదే ఈ బ్రిడ్జ్లో ఉన్న థ్రిల్. ఈ థ్రిల్ మాత్రం మిస్ కాకూడదు. ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా సరే వెళ్ళే చెప్పారు. అందరూ కూడా చాలా చాలా బాగా అక్కడికి వచ్చేసరికి ఏంటి ఊగుతుంది, ఏంటి కదులుతుంది, ఒక ఫీలింగ్ అనమాట అక్కడికి వెళ్ళేసరికి. ఈ గ్లాస్ బ్రిడ్జ్ మధ్యలోంచి అలా మీరు ముందు నడుస్తూ వెళ్తుంటే మీకు ఒక సైడ్ ఏంటంటే పచ్చని కొండలు, చెట్లు కనిపిస్తాయి. మరో సైడ్ ఏంటంటే సముద్రం కనిపిస్తుంది. అంత హైట్ నుండి సముద్రం కెరటాలు, రోడ్ లైన్, వెహికల్స్ వెళ్తున్నది చాలా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్. ఇంత మంచి ప్లేస్ చూపించినందుకు నా ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మరింత మందికి చేరుకోవడానికి. ముందైతే వీడియోనైతే చాలా బాగా ఎంజాయ్ చేయండి.
నా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకునేంత వరకు నా ఛానల్ని అయితే చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.